అసలు బ్రెయిన్ ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది అనేది దీనికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బ్రెయిన్ ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది చెప్పండి మీ అవగాహన మేరకు. ఒక బ్రెయిన్ అనేది కొన్ని ఆస్పెక్ట్స్ని ఇన్ కేస్ ఆఫ్ లా ఆర్ సమ్ అదర్ థింగ్స్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వై బ్రెయిన్ రిమైన్స్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద థింగ్స్, మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు కానీ టీనేజ్లో ఉన్నప్పుడు, రైట్, ఎనీ టైం వెన్ వీఆర్ ఎమోషనల్, ఫస్ట్ పాయింట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వెన్ వీఆర్ ఎమోషనల్ వెదర్ హ్యాపీ ఆర్ సాడ్, ఆ మూమెంట్ మనకి ఎక్కువ గుర్తుంటాయి. మనం బాగా హ్యాపీగా ఉన్న సన్నివేశం ఏదన్నా ఉందంటే 10th క్లాస్లో ఏముంటుంది, ఫేర్వెల్ పార్టీ గుర్తుంటుంది చాలామందికి. లేదా ఏదైనా బ్రేకప్ అయిపోయింది అనుకోండి ఆ ఏజ్లోనే, ఎస్ అది కూడా గుర్తుంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా బాగా ఇబ్బంది పెట్టున్నారు, మనం బాగా సఫర్ అయ్యారు అనుకోండి, అది గుర్తుంటుంది. బాగా హ్యాపీగా ఉన్నది గుర్తుంటుంది. కొన్ని అటు ఇటుగా ఉన్న జనరల్గా ఉన్న ఆస్పెక్ట్స్ కూడా గుర్తుంటాయి. కానీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఎమోషనల్గా డీప్గా ఉంటామో అటువంటివి గుర్తుపెట్టుకుంటుంది. మీకు చిన్నప్పుడు ఏదన్నా ఎమోషనల్గా జరిగి ఉంటే కనుక మీరు 5 నిమిషాలు ఆలోచన చేస్తే గుర్తొచ్చేస్తుంది. రీసెంట్గా ఏమైంది, నా ఫ్రెండ్ ఒకడు హీ కేమ్ టు తిరుపతి, సమ్హౌ హీ కేమ్ టు నో దట్ ఐఎమ్ ఆల్సో స్టేయింగ్ హియర్. He got my number from some other one and he called me and said, Mama, I am so and so, where are you? Then I said, usual కదా, నేను యూనివర్సిటీలో కూడా ఉన్నాను, చాలామంది చేస్తారు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను. ఐ వాంట్ టు మీట్ యూ, ఐఎమ్ హియర్, ఐఎమ్ స్టేయింగ్ హియర్ అని చెప్పాడు. దెన్ ఐ మెట్ హిమ్. హీ ఈస్ కీప్ ఆన్ టాకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఐఎమ్ అనేబుల్ టు రికగ్నైజ్ హిమ్ వెన్ హీ వాజ్ మై ఫ్రెండ్. నేను ఒక 2 hours కాన్వర్జేషన్, 2 hours కాన్వర్జేషన్లో కూడా నాకు ఎక్కడ వాడు అసలు టచ్ అయినట్టే నాకు గుర్తు రావట్లేదు. బట్ స్టిల్ హీ ఈజ్ రిమెంబర్డ్ మీ. అంటే ఏంటి, మనకి ఏదైనా ఎమోషనల్ కనెక్షన్ ఉంటే వాడు నన్ను కొట్టున్నాడు అనుకోండి, నేను వాడిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటోని, రైట్. లేదా ఒక అందమైన అమ్మాయి అనుకోండి, జనరల్గా అబ్బాయిలకు సంబంధించి గుర్తుపెట్టేసుకుంటారు. ఊరికి బస్సులో చూస్తుంటాడు, 10 ఏళ్ళైనా అదే బస్సులో తిరిగితే ఎప్పుడన్నా కనపడుతుందేమో అని ఆలోచన చేస్తుంటాడు, రైట్. మీకు అర్థమైందా? ఒకటి ఎమోషనల్గా ఉండాలి అంటే ఏముండొచ్చును, హ్యాపీ ఉండొచ్చును, సాడ్ ఉండొచ్చును, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. ఇంకెప్పుడు గుర్తుపెట్టుకుంటుంది అంటే మేడం చెప్పినట్టుగా లాంగ్ టైం ఎవరితో అయితే అసోసియేట్ అయి ఉంటామో అలాంటి విషయాలు మనకి ఈజీగా గుర్తొస్తాయి. రిపీటెన్స్ చేస్తూ ఉంటాము, అలాంటి విషయాలు ఈజీగా గుర్తుంటాయి. మీకు తెలిసే ఉంటుంది మొబైల్ ఫోన్ మనం వాడుతూ ఉంటాం కాబట్టి మనం నిద్ర లేస్తేనే మనకు గుర్తొచ్చేది ఏంటి, మొబైల్ ఫోన్ ఎక్కడుంది ఇది అని గుర్తొస్తుంది, రైట్. మనం ఏ పని చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన ఫ్రెండ్ ఉన్నారా, మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్పండి. అబ్బాయి గురించి మీకు చాలా డీటెయిల్స్ తెలుసుంటాయి, తెలుసా? ఎలాంటి టైంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి మూవీస్ నచ్చుతాయి, ఎలాంటి ఫుడ్ తింటాడు, ఎలాంటి విషయాలకు ఎలా రియాక్ట్ అవుతాడు అన్న విషయాలు తెలుస్తుంటాయి. అంటే క్లారిటీ ఉన్నప్పుడు మనకు ఎక్కువ గుర్తుంటుంది, రైట్. ఎమోషనల్ ఒకటి, క్లారిటీ ఉన్న వాళ్ళనే మనం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళనే ఫ్రెండ్స్ చేసుకుంటాం. క్లారిటీ లేకుంటే కష్టం, బ్రెయిన్ ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు. క్లారిటీ లేకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఐ విల్ ఆల్టర్ మై థాట్స్. అంటే ఈడు వేరే రకముడు లేదు, ఈడు మంచోడు, ఇది కూడా ఎమోషనల్ కాంటాక్టే. నెగిటివ్ థాట్ అయినా పాజిటివ్ థాట్ అయినా, ఒపీనియన్ కూడా, రైట్. ఇప్పుడు మనకు ఒక పేరు తలుచుకుంటే వాళ్ళ ఫేస్ కూడా గుర్తొచ్చేస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళ గురించి మన బ్రెయిన్లో కొంత పార్ట్ వాళ్ళ గురించి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. వాట్ ఈస్ ఐఎమ్ ట్రైన్ టు సే, క్లారిటీ ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది, లేదా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకరి గురించి ఉందనుకోండి అప్పుడు కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి, ఇన్ఫర్మేషన్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. తిరుపతి అన్నారనుకోండి, తిరుపతిలో మీరు ఎక్కువ రోజులు ఉండి ప్రతి స్ట్రీటు మీకు తెలిసిందనుకోండి, అలాంటి పదం వినపడితేనే మనకు గుర్తొచ్చేస్తుంది. ఎప్పుడో స్కూల్లో మన ఇంటి దగ్గర ఒక కుక్క ఉంటుంది, దానికి ఒక రకమైన ఒక కలర్ అనుకోండి, వైట్ కలర్ అనుకోండి, ఒక 10-20 సంవత్సరాల తర్వాత అలాంటి కుక్కను చూస్తారే ఇలాంటి కుక్క మనకు ఉండేదే అనిపిస్తుంది. ఎందుకు, బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది, రైట్. ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ రోజులు, ఆ కుక్కతో ఎక్కువ రోజులు ఆడుకున్నారనుకోండి మీకు గుర్తుంటుంది. లేదా ఆ కుక్కతో 2 రోజులు ఆడుకున్నారనుకోండి కుక్కలను కూడా మర్చిపోతారు, కుక్క కూడా మర్చిపోతుంది మనల్ని, రైట్. ఏమైంది, ఎమోషనల్గా ఉంటే, క్లారిటీగా ఉంటే, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే, రైట్. ఇంకోటి ఏంటి, మన ఫ్రెండ్స్ ఇప్పుడు లాంగ్ టైం ఉంటాయి, లాంగ్ టైం కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది, రైట్. లాంగ్ టైం కూడా, ఈ లాంగ్ టైం ఎప్పుడైతే మనం ఒకటే విషయం మీద ఉంటున్నామో, మన ఫ్రెండ్ అనుకోండి ఇందాక మేడం చెప్పినట్టుగా వాళ్ళు ఏం ప్రవర్తిస్తారో ఎలా చేస్తారో అన్నీ తెలుసును మనకు, వాళ్ళు మన బ్రెయిన్లోంచి పోరు. ఒక 50 సంవత్సరాల తర్వాత కనపడినా కూడా అదే ఎమోషన్ ఉంటుంది. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఒక పర్సన్ మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత కనపడినా కూడా మనకు ఆ ఎమోషన్ గుర్తు వచ్చేస్తుంది. మనిషి గుర్తుండడు, మన మధ్యలో కూడా ఆలోచన చేయాల్సిన పని ఏం లేదు.
ఒక 5 సంవత్సరాల తర్వాత కనపడితే అరే వీడికి పెళ్ళి అయిపోయింది అని బాధ అనిపిస్తుంది, రైట్? అనిపిస్తుంది, ఈవిడకి పెళ్ళి అయిపోయింది అనిపిస్తుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారని బాధ అనిపిస్తుంది, రైట్? ఏమైంది? లాంగ్ టైం ఉన్నప్పుడు కూడా గుర్తుంటుంది. ఇంకోటి ఏంటి, మనకు పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు మన బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, ఇలాంటి విషయాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది, రైట్? ఎలాంటి విషయాలు అంటే జనరల్ ఆస్పెక్ట్స్, పాసిబిలిటీ ఉందన్నమాట. ఎంతమంది ఉన్నా వీడు జెస్సీని ఎందుకు లవ్ చేస్తాడంటే వాడికి ఏమనిపించిందంటే, ఇన్ హిజ్ ఒపీనియన్ వాడికి ఏమనిపిస్తుందంటే జెస్సీతో మనకు వర్కౌట్ అవుతుంది లేదా మనము కలిసి ఉండొచ్చునన్న ఒపీనియన్ ఫామ్ అవుతుంది, రైట్? ఇదంతా లా రిలేటెడ్, మళ్ళీ లాస్ట్లో చెప్తాను నేను కనెక్షన్, మీకు అర్థం కావడానికి డిఫరెంట్గా చెప్తున్నాను, రైట్? ఇది కూడా ఎమోషనలే. మనం జెస్సీని ఎందుకు లవ్ చేస్తాడు హీరో అంటే జెస్సీతో వీడికి ఏమనిపిస్తుంది, పాసిబిలిటీ ఉందనిపిస్తుంది. అందమైన అమ్మాయిలని అబ్బాయిలు లవ్ చేయరు. ఎవరు లవ్ చేస్తారు అని అంటే పాసిబిలిటీ ఎక్కడుందో అక్కడ చూస్తారు, అమ్మాయిలైనా అంతే. ఒక రిచ్ అమ్మాయి అనుకోండి, లేదు సచిన్ కూతురు ఉంది, సచిన్ కూతురు సారా చాలా బాగుంటుంది, అమ్మాయిని లవ్ చేస్తారా? చేయరు. పక్కింటి అమ్మాయినే లవ్ చేస్తారు. ఎందుకు? బస్సులో తిరిగి అమ్మాయినే లవ్ చేస్తారు, లేదా క్లాస్మేట్ని లవ్ చేస్తారు. ఎందుకు అని అంటే పాసిబిలిటీ ఉంది. ఇంపాసిబుల్ థింగ్స్ని ఇష్టపడతారేమో కానీ కంటిన్యూ చేయరు, ఎవరైనా చేయరు. మనం కూడా లాని ఎట్లా చూడాలంటే పాసిబిలిటీ అవుతుందన్న ఆలోచనతోనే చూడాలి. నెక్స్ట్ వన్ బిలీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిలీవ్ వల్ల ఒక నెగిటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది. మనం ఎక్కువ నమ్మినాం అనుకోండి వాళ్ళు మోసం చేసేస్తారు, నమ్మకపోయినాం అనుకోండి అసలు అటాచ్మెంటే జరగదు. నమ్మకపోతే ఏమవుతుంది, మన బ్రెయిన్ ఫర్బిట్ వద్దంటుంది, ఎందుకు వాడి దగ్గర వాడు మంచోడు కాదని. ఎక్కువ నమ్మినాం అనుకో, నమ్మినందుకు వాడు మోసం చేసేస్తారు. బిలీవ్ అనేది కూడా కావాలి. మనం ఏం చేయాలి? బిలీవ్ ఒకటి, ఫైనల్గా చెప్తాను ఇంకోటి ఉంది. నెక్స్ట్ వన్ పాజిటివ్ మేనర్ ఉండాలి. ఇప్పుడు లాకి మనం దీన్ని అప్లికబుల్ చేస్తే, మనం కేసు డీల్ చేసామనుకోండి, there is a chance to remember some other things or some information relating to that particular case, but that case happened in our home, it happens to our neighbor or it happens to you. ఆ ఛాన్సెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక కేసులో. అందుకే మీరు ఎప్పుడన్నా దొంగలతో మాట్లాడితే వాడు ప్రావిజన్స్ అంతా చెప్పేస్తాడు, లేదు సార్ ఇది బెయిలబుల్ సార్, దీనికే ఉంది సార్ అని అడ్వకేట్లకు సజెస్ట్ చేస్తుంటాడు. మన ఎమోషనల్లో తేడా ఎప్పుడు ఉంటుందంటే, వేరే వాళ్ళకి జరిగితే ఒక రకంగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళకి జరిగితే ఒక రకంగా ఉంటుంది, మనకి జరిగితే వేరే రకంగా ఉంటుంది. రోడ్డు మీద అరటి తొక్క వేసాడు ఎవడో, మనకు నచ్చినోడు ఒకడు నడుస్తూ పోయి కింద పడ్డాడు, మనం ఏమంటాం? వెంటనే నవ్వేస్తాం, రైట్? వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన ఇంట్లో వాళ్ళు పడినారు అనుకోండి, అబ్బా అనవసరంగా ఎవడో పడేశారని. సో ఏమవుతుంది, ఇన్సిడెంట్ ఒకటే, జరుగుతున్నది ఒకటే, మన ఎమోషన్స్లో తేడా ఉంది. అందుకే మనం ఎక్కువ రోజులు ఏది గుర్తుపెట్టుకుంటాం, మనం ఓన్గా ఫీల్ అయినప్పుడు. లాని ఏం చేయాలి? ఓన్ చేసుకోవాలి. అది నా ఉద్దేశం, అమ్మాయిల అబ్బాయిలకి సంబంధించింది కాదు, రైట్? ఓన్ చేసుకోవడం అంటే ఏం చెప్పండి? ఏం చేయాలి ఓన్ చేసుకోవడం అంటే? ఈ యాక్ట్ నువ్వే రాసినట్టుగా ఫీల్ అయిపోవాలి. అర్థం కాదు, స్టార్టింగ్లో అర్థం కాదు, తర్వాత కొంత అర్థం అవుతుంది, కొన్నిసార్లు అర్థమైంది మళ్ళీ వేస్ట్ అనిపిస్తుంది, రైట్? కొన్నిసార్లు అర్థం చేసుకున్నది వేస్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అర్థం చేసుకున్నది బెటర్ అనిపిస్తుంది. ఏమైనా జరగచ్చును, దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇది నేనే రాశానంత ఫీల్ అయిపోవాలి. అప్పుడు ఏమైపోతుంది, మీ బ్రెయిన్ పాజిటివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ వన్ క్లారిటీ. ఏం చేయాలంటే చదివినప్పుడు ఒక సెంటెన్స్ లేదా ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు మనకు 90%, 70%, 60% అర్థం అవుతుంది. ఓ చోట చిన్న క్లారిటీ మిస్ అయిపోతుంది, లేదా మన సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, మనం డిఫరెంట్గా అర్థం చేసుకుంటాం. మనకున్న అవగాహనను బట్టి మనం చూస్తుంటాం మనిషిని. మనకు వైట్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం అనుకోండి, వైట్ కనపడిన బాగుంది అనిపిస్తుంది, అంతే తప్ప వైట్ అంటే మంచిది, బ్లాక్ అంటే చెడుది కాదు. మన పర్సనల్ ఒపీనియన్ని దాని మీద రుద్దకూడదు యాక్ట్ చదివేటప్పుడు. ఎప్పుడైనా నేను కూడా ఏం చేసేటోని అంటే, నాకు సిబిసి అంటే ఇష్టం అనుకోవడం, లేదా ఐపీసీ అంటే ఇష్టం అనుకోవడం, ఇట్లా ఒపీనియన్ ఫామ్ చేసుకుంటే వేరే యాక్ట్ మీద చదివేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ రాదు. నాకు ఇప్పటికీ ఎన్ఐ యాక్ట్ అంటే ఇష్టం లేదు, నాకు చదవడం ఇష్టం లేదు, ఎందుకో నాకు తెలియదు. ఈ మనీ రిలేటెడ్ మ్యాటర్స్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకో బ్రెయిన్కి ఎక్కదు, జస్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకో నాకు కూడా తెలియదు. ఇది కూడా డ్రాబ్యాక్ అవుతుంది. అందుకే ఏం చేయాలి, అన్నిటినీ సమానంగా చూడగలగాలి, దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు, యాక్ట్ని ప్రేమించకూడదు, రైట్? క్లారిటీ ఎప్పుడు వస్తుంది, మనకు దాని మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటే మనం ఏమవుతాము, తక్కువ చదువుతాము లేదా దాన్ని తక్కువ ఇష్టపడతాము. పాజిటివ్ ఉందంటే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎగ్జాజరేట్ అయిపోతుంది, ఉన్నదాన్ని ఎక్కువ ఊహించి చేసుకుంటాం. వాడు ఎక్కడో దూరం నుంచి చూస్తుంటాడు, మనల్ని చూస్తున్నాడని మనకు అనిపిస్తుంటుంది, ఎందుకు? మనకు ఒపీనియన్ ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఒపీనియన్ ఉండడం వల్ల నష్టమే జరుగుతుంది, పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్ల కూడా
నష్టమే జరుగుతుంది. 21 యాక్ట్లు ఉన్నాయా, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు, మార్క్స్ ఎక్కువ రాని తక్కువ రాని, దాని వ్యాలిడిటీ అంటే ఆ మార్క్స్ ఎంత వస్తాయో దాన్ని బేస్ చేసుకొని చదివితే తప్పలేదు. కానీ నాకు ఇదంటేనే ఇష్టము, దీన్ని ఎక్కువ టైం చదువుతాను, మళ్ళీ చదువుతాను, అలాంటి ప్రేమలు ఏమి పెట్టుకోకండి. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ అంటే వీ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది లాట్ ఆఫ్ సోర్సెస్, నాట్ డిపెండ్ ఆన్ 1 or 2. ఓకే, ఇప్పుడు నేను ఒక రకంగా చెప్పాను 187, మేడం ఒక రకంగా చెప్పారు. ఒక రకంగా అంటే అలాగనే ఎక్స్ప్లెనేషన్లో డిఫరెన్స్ అదే చెప్పారు. మళ్ళీ మీరు ఇంకొకరు చెప్పడం విన్నారనుకోండి, మీకు ఇంకొంత క్లారిటీ వస్తుంది, ఇంకో వేరే రూట్స్ తెలుస్తాయి. అంటే ఈ పర్టికులర్ సెక్షన్లో కొన్ని ప్రావిజన్స్ లేదా ఒక లైన్ని ఎట్లా వీళ్ళు అర్థం చేసుకున్నారు, ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు అని. ఇన్ఫర్మేషన్ అనేది వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్. గూగుల్ని అడిగి చూడండి, జమయాన్ని అడగండి, లేదు ఇంకో మెటీరియల్ చదవండి, బేరాక్ట్ చదవండి, వీళ్ళు వేరే రకంగా సబ్జెక్టు చేస్తుంటారు. డిఫరెంట్ ఒపీనియన్స్ మనం విన్నాం అనుకోండి, దీని మీద ఎక్కువ క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, పొద్దున్నే ఏం చేస్తాడు అని ఒక ఫ్రెండ్ చెప్పాడు అనుకునే, వాడు పొద్దున్న లేస్తేనే సెల్ చూస్తాడు అన్నాడు. ఇంకొకడు ఏం చెప్పాడు, వాడు పొద్దున్న లేస్తేనే టీ తాగడానికి పోతాడు, లేదా ఇంకో షాప్ దగ్గరికే పర్టికులర్గా పోతాడు, 10 గంటలకు నిద్రలేస్తాడు. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయ్యే ఏం చేస్తుందంటే బ్రెయిన్ అనేది స్ట్రాంగ్గా స్టోర్ చేసుకుంటుంది. ఇంకో నిజం ఏంటంటే ఏమి జరిగినా మనకు తెలిసి కొంత తెలియకుండా కొంత బ్రెయిన్ రికార్డ్ చేస్తూనే ఉంటుంది, అన్నీ రికార్డ్ చేస్తుంది, మనకు తెలియదు అంతే. కానీ రిటైన్ అవ్వదు, తిరిగి మనం అడిగినప్పుడు బ్రెయిన్ చెప్పదు. ఎందుకు చెప్పదు అని అంటే వీటిల్లో ఫిట్ అయి ఉండదు. ఇంకా సమ్ అదర్ ప్రిన్సిపల్స్ కూడా ఉండొచ్చును, నాకు అనిపించినట్టు. రైట్, అన్నీ రికార్డ్ చేస్తుంది కానీ మనం అడిగినప్పుడు చెప్పదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కావాలంటే ఎన్ని కావాలన్నా చెప్తుంది. ఎందుకు అని అంటే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చూడట్లేదు. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తావు, ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు టెన్షన్ పడతా ఆలోచన చేస్తాము, ఇవన్నీ నాకు తెలియదురా మచ్చా అంటుంది బ్రెయిన్. రైట్, ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, లాంగ్ టైం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత టైం దాని మీద స్పెండ్ చేసామన్న దాని మీద మన క్రియేటివిటీ ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న పాయింట్ మారిస్తే సబ్జెక్టు లైటింగ్ మారిపోతుంది. అది ఇప్పుడు 12 13 14 ఉంటుంది, దాంట్లోని 8 దాన్ని నంబరింగ్ తగ్గించామనుకోండి డార్క్ వచ్చేస్తుంది, పెంచామనుకోండి ఎక్కువ ఓవర్ లైట్ అయిపోతుంది. చిన్న తేడాతోనే ఏమైపోతుంది, ఇమేజ్ అనేది తెలియదు. ఫోటోగ్రాఫర్లు ఎవరు పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్ అని అంటే లైటింగ్ని ఎగ్జాక్ట్గా ఎవరు క్యాప్చర్ చేయగలుగుతారు. ఎక్కువ లైటింగ్ ఉంటే ఫోటో బాగోదు, తక్కువ కలర్ ఉంటే డార్క్గా కనపడుతుంది. ఏం చేస్తారు, ఎగ్జాక్ట్గా ఎవడు చేయగలడో ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాడికి. వెన్ ఐమ్ ఏ ఫోటోగ్రాఫర్, ఐ యూస్ టు రీడ్ సమ్ మ్యాగజైన్స్ రిలేటింగ్ టు ఫోటోగ్రఫీ. ఐ లర్న్ లైక్ దట్, నో వన్ మేడ్ మీ టు లర్న్. జనరల్గా ఎవడు టీచ్ చేయడు, ఎక్కడ ఏ ఫీల్డ్లో చేయరు. త్రూ మ్యాగజైన్స్ ఐ లర్న్. ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు మ్యాగజైన్స్ రాస్తూ ఉంటారు. ఈ అపాచరు, షట్టర్ స్పీడు ఇలాంటివన్నీ ఉంటాయి, దాంట్లో ISO అని ఉంటాయి. దీన్ని ఎట్లా పెడితే ఏమొస్తుంది ఇలాంటివంతా చదువుతూ నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. దాంట్లో ఒక మ్యాగజైన్లో ఏం రాశారంటే 10,000 షాట్స్ అంతా వేస్ట్, ఆ తర్వాత నువ్వు తీసే ప్రతి షాటు క్రియేటివ్ అవుతుంది అని. అంటే స్టార్టింగ్లో మనం తీసిన 10,000 ఫోటోలు వేస్ట్ అంట, దాంట్లో అక్యురసీ ఉండదు, ఆ తర్వాత తీసినట్టువే నీకు క్లారిటీ ఉంటుంది, అంటే బెస్ట్ ఫొటోస్ అవుతాయి అని. 10,000 సార్లు నువ్వు చేసినంత వేస్టే అని. దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చదువుతామో వెంటనే అది గుర్తుండిపోదు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, చదివిన వెంటనే గుర్తుండిపోవాలి అట్లా అనుకుంటుంటాం. లేదా 10 సార్లు చదివామనుకోండి చాలా గొప్ప విషయం గుర్తుండిపోవాలని. నేను చెప్తున్నాను, ఫస్ట్ 100 సార్లు మీరు చదివిందంతా వేస్ట్ అయిపోయినట్టే. ఆ తర్వాతే బ్రెయిన్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం తీసుకుంటుంది. ఎందుకు అంటే మనకు అన్కాన్షియస్గా ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ నుంచి బయలుదేరి మన రూమ్కి వెళ్ళే లోపే కొన్ని లక్షల విషయాలు బ్రెయిన్ తీసుకుంటుంది. స్మెల్ ఉంటే స్మెల్ తీసుకుంటుంది, చూస్తుంది, కలర్స్ని అంతా అబ్జర్వ్ చేస్తుంటుంది, ఏదేదో ఆలోచన చేస్తుంది. మనం కాన్షియస్గా ఉండం అంతే. ఇది దేన్ని వదిలిపెట్టాలో దేన్ని తీసుకోవాలో బ్రెయిన్కి అర్థం కాదు. దేన్ని స్ట్రాంగ్గా రికార్డ్ చేయాలో దేన్ని వదిలేయాలో తెలియదు. మళ్ళీ అదే చేస్తుంటే ఓకే ఇదేదో ఇంపార్టెంట్ ఉన్నట్టుంది, వీ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ లాంగ్ టైం అని అనుకుంటుంది. మీరు కళ్ళు మూసుకొనైనా హాస్టల్ నుంచి ఇక్కడికి రాగలరు, మధ్యలో గుంటలు ఉంటే పడిపోతారా అది వేరే విషయం, రాగలరు. మన అన్కాన్షియస్గా స్టార్టింగ్లో మాత్రం మనం ఆలోచిస్తూనే వెళ్ళాలి. ఎక్కడికన్నా కొత్తగా ఎక్కడన్నా హాస్టల్లో జాయిన్ అయ్యారనుకోండి, స్ట్రీట్లో వెతుకుతూ ఉంటాం, అరే ఎక్కడన్నా కాదా దాటి వచ్చామా ముందు వచ్చామా అని. అదే కొద్దిగా అలవాటు అయిన తర్వాత ఏం చేస్తామో మనకు ఎఫర్ట్లెస్గా అక్కడికి వెళ్ళిపోతాం. రైట్, మన అమ్మ పేరు నాన్న పేరు చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళ పేరు గుర్తు, వీళ్ళు ఎవరు స్వామి అని ఎప్పుడు అనిపించదు మనకు. ఎందుకు, వాళ్ళకు మనం లాంగ్ టైం వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాం, అంతే తేడా, బ్రెయిన్కి ఏం తేడా లేదు. రైట్, లాంగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివితే అంత మేలు. ఇది ఏమవుతుంది, ఒకసారి చదివితే అయిపోయేది కాదు, ఇది లైఫ్ టైం ఉపయోగపడేది.
కాబట్టి ఎంత ఎక్కువ చదివితే అంత మేలు. నెక్స్ట్ పాజిబిలిటీ, రైట్. పాజిబిలిటీ అనేది మనం బిలీవ్ చేయాలి, లేదా పాజిబిలిటీ లాగా ఆలోచన చేయాలి. ఇది నేను అచీవ్ చేయగలను అనిపిస్తేనే మన అడుగు ముందుకు పడుతుంది, లేదంటే మనం ఎంత చేసినా మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. మన ఎఫర్ట్స్ అంతా ఎట్లుంటాయంటే ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలము, ఇది మనకి ఈజీ అన్నప్పుడు మాత్రమే మనం ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయగలం. ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అమ్మాయి నాకు సరిపోతుంది అని నమ్మాలి, లేదా మనకు ఫిట్ అవుతుందని వీడు నమ్మితే ఎంత ఎఫర్ట్ అయినా పెట్టగలడు. ఈ అమ్మాయి హై రేంజ్లో మనకు సరిపోరు అని ఒక్కసారి అనిపిస్తే వాడు ఎఫర్ట్ చేయలేడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీరు యూతే కదా నాలాగా. రైట్. బిలీవ్ చేయాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఇది ప్రాసెస్ అవుతుందని నమ్మినప్పుడే అవుతుంది. నమ్మకపోతే అవదా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. నమ్మకపోతే అవదా? మీరు అబ్జర్వ్ చేస్తే లైఫ్లో మనం బిలీవ్ చేసినా బిలీవ్ చేయకపోయినా, మనం అనుకోకపోయినా కొన్ని జరుగుతాయి. దానిలో మనం ఆపలేం. అంటే మనం అనుకున్న దాన్ని బట్టి జరగవు, జరిగేది ఏదో జరుగుతుంది. మనం అనుకూలంగా అనుకున్నామా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం అనుకోలేదని ఏమైనా జరగడం ఆగిపోతుందా? జరగదు. కానీ మనకు సంబంధించింది మాత్రం మనం బిలీవ్ చేస్తేనే జరుగుతుంది, మనం నమ్మితేనే జరుగుతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ని మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేయగలిగింది ఏంది? మన బ్రెయిన్ని, మన ఇన్నర్ బాడీని మనం కంట్రోల్ చేయగలం. మనం కంట్రోల్ చేయాలంటే మనం నమ్మితేనే కంట్రోల్ అవుతుంది. మనకు సెకండ్ ఒపీనియన్ ఉందనుకోండి, అది తీసుకోదు. నెక్స్ట్ వన్, పాజిటివ్గా ఉండండి, అంతే. బీ పాజిటివ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వన్ డే. ఇఫ్ నాట్ టుడే బట్ వన్ డే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఈరోజులాగా రేపు ఉండదు, రేపులాగా ఎల్లుండి ఉండదు. ఎవరైతే ఒకటే దారిలో నిలబడుకొనే ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు మీరు అనుకున్నది జరుగుతుంది. మనం ఏదన్నా అనుకొని దాన్ని గట్టిగా అచీవ్ చేయడానికి ట్రై చేస్తే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనకేం ఫరక్ పడదు. నథింగ్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఓ 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి, అమ్మాయి ఫీల్ అయిందనుకోండి, దట్ ఈజ్ సక్సెస్. రీచ్ అవ్వడం కాదు సక్సెస్, మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తూ ఉండడమే సక్సెస్. అంతకంటే మంచి అమ్మాయి కూడా రావచ్చు. ఆ అమ్మాయిని చేసుకుంటే జీవితం నాశనం అయిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. మనం ఊహిస్తూ ఉంటాం ఊరికే. అంతకంటే బెటర్ కూడా రావచ్చును. కానీ మనం ఎఫర్ట్లెస్గా ఎప్పుడు ట్రై చేస్తామో, ఎప్పుడు ఒకటే పని మీద ఉంటామో, మనం ఓడిపోయినా గెలిచినా ఏం తేడా ఉండదు. చాలామంది జేసీసీ కావాలని హైకోర్టు జడ్జి అయిన వాళ్ళు కూడా ఉంటారు, రైట్. కానీ మనం ఒక గోల్ పెట్టుకోవాలి, దానికోసమే ట్రై చేస్తున్నారనుకోండి, సొసైటీ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. మీరు సిన్సియర్గా రోజు చదవండి. మీరు ఈ సంవత్సరం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంగ్ విత్ మీ ఇంక్లూడెడ్ మీ, రైట్. వచ్చినా రాకపోయినా మీరు సిన్సియర్గా ట్రై చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సిన్సియర్గా ఏ పని చేసినా సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేస్తుంది. నీకు పెళ్లి చేయాలనే, వయసు అయిపోయింది, మీ బావ ఎదురు చూస్తున్నాడే, ఇలాంటివంతా జాంతానహి. సిన్సియర్గా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా తర్వాతైనా యాక్సెప్ట్ చేస్తారు. జాబ్ రావడం అంటే కూడా మామూలు విషయం కాదు. 4,000-5,000 మంది రాస్తారు, అక్కడ 30 పోస్టులు కూడా ఉండవు. దాంట్లోని మళ్ళీ రిజర్వేషన్స్, ఓపెన్లో చాలా తక్కువ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మీరు సిన్సియర్గా ఉంటే ఏదో ఒక రోజు అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్.